హాయ్ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామం కనిపిస్తుంది. తమిళనాడులో తొలిసారిగా పార్టీ స్థాపించి మొదటి ప్రయత్నంలోనే భారీగా విజయం సాధించి అధికారానికి అతి చేరువలో ఉన్నారు టీవీకే పార్టీ అధినేత విజయ్. ఇక్కడ విజయ్ గురించి చాలా క్లియర్గా చెప్పుకోవాల్సి వస్తుంది. తమిళనాడుకు సంబంధించినటువంటి రాజకీయాలు ఇటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తమిళనాడు విజయ్ని చూసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించాలి, ఇక్కడ కూడా అధికారంలోకి రావాలి, ముఖ్యంగా ఒక సామాజిక వర్గం యొక్క ఓట్లతో అండదండలతో గద్దెనెక్కాలని చెప్పి ఆలోచించి ఒక ఆలోచనతో పార్టీ స్థాపించి కానీ తీరా ప్రయత్నం ముందుకు వచ్చేసరికి కుదేలైనటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో ఇక్కడ టీవీకే పార్టీ విజయ్ను కంపేర్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే టీవీకే పార్టీ అధినేత విజయ్ని చూసి జనసేన చాలా వరకు చాలా కీలకమైనటువంటి అంశాలు, చాలా కీలకమైనటువంటి విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు ఇద్దరిని కంపేర్ చేస్తున్నానంటే జనసేన పార్టీని స్థాపించిన తర్వాత ఫేస్ చేసినటువంటి మొదటి ఎలక్షన్ 2014 ఎన్నికలు. అయితే 2014 ఎన్నికల్లో అప్పటికి పార్టీ స్థాపించినా సరే 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎవరైనా సరే రాజకీయ పార్టీ స్థాపిస్తే ఖచ్చితంగా ఎప్పుడు మొదటి ఎలక్షన్ వస్తుందా పోటీ చేయాలనే ఒక ఆతృత, ఒక కసి ఉంటుంది. కానీ ఇక్కడ జనసేన విషయంలో అది కనిపించలేదు. 2014కి ముందే పార్టీ స్థాపించినా సరే 2014లో తొలిసారిగా ఎన్నికలు వచ్చినప్పుడు కూటమిలో ఉంటారా లేదా ఒంటరిగా పోటీ చేస్తారా అనేది కాసేపు పక్కన పెడితే కూటమిలో జాయిన్ అయింది బీజేపీ తెలుగుదేశంతో పాటు. కానీ నేరుగా ఎన్నికల్లో పోటీ చేయలేదు, బయట నుంచి మద్దతు ఇచ్చింది. ఓపెన్గా రెండు పార్టీల నేతలతో కలిపి సమావేశాలు, క్యాంపెయిన్లు, ర్యాలీలు, ప్రచార సభలు అన్నింటిలో పాల్గొన్నారు జన సైనికులు కానీ జనసేన నేత పవన్ కళ్యాణ్ కానీ. అంటే పార్టీని స్థాపించినా సరే 2014లో పోటీ చేయకుండా కూటమికి మద్దతు తెలిపి కూటమి తరపున పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇక 2019 ఎన్నికలు వచ్చేసరికి బీఎస్పీ పార్టీతోటి, వామపక్షాలతోటి, రకరకాల పార్టీలతోటి కలిసి పోటీ చేసినటువంటి పరిస్థితి. ఏకంగా స్వయంగా 2 చోట్ల పోటీ చేసినా సరే ఓటమి పాలయ్యారు పవన్ కళ్యాణ్. గాజువాక, భీమవరంలో పోటీ చేసి అత్యంత ఘోరంగా ఓడిపోయినటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ది. ఒకటి ఇక్కడ పవన్ కళ్యాణ్ని విజయ్తో ఎందుకు పోల్చామంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ తెలుగు సినిమా ఇండస్ట్రీలో దాదాపు అగ్రనటుడి స్థాయి ఉంది. అటు తమిళనాడులో విజయ్ అగ్రనటుడు. తమిళనాడుకు సంబంధించినటువంటి విజయ్ సినిమానే చాలా వరకు రీమేక్ చేసి పవన్ కళ్యాణ్ ఇక్కడ విజయం సాధించినటువంటి సినిమాలో సక్సెస్ సాధించినటువంటి పరిస్థితి. మరి అటువంటిప్పుడు సినిమాల్లో అతన్ని అనుకరించినటువంటి పవన్ కళ్యాణ్ ఇక్కడ విజయ్ని ఎందుకు అనుకరించలేకపోయారు? సినిమాల్లో అనుకరించి అతని సినిమాలను రీమేక్ చేసి ఇక్కడ విజయం సాధించినటువంటి పవన్ కళ్యాణ్ విజయ్ యొక్క రాజకీయ ఒరవడిని, రాజకీయ వైఖరిని, రాజకీయ పొలిటికల్ జర్నీని ఎందుకు ఆదర్శంగా తీసుకోలేకపోతున్నారనే ఒక విమర్శ ఇప్పుడు ఇవాళ తమిళనాడు ఫలితాలు చూసిన తర్వాత ఎవరికైనా ఇదే విషయం అర్థమవుతుంది. ఎందుకంటే టీవీకే పార్టీ కూడా చాలా ఒత్తిళ్ళు వచ్చాయి ఎన్డీఏలో చేరాలట్టు. కానీ ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా సరే ఒంటరిగానే పోటీ చేస్తాను, ఒంటరిగానే తేల్చుకుంటాను, ఒంటరిగానే ప్రజాక్షేత్రంలో దిగుతానని చెప్పి ఆయన అందరినీ తిరస్కరిస్తూ వచ్చి ఒంటరిగా పోటీ చేసి ఇవాళ తానేంటో తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు. ఏకంగా 41% పైగా ఓట్లు తెచ్చుకుని భారీ మెజార్టీ సదగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ 2014లో కూటమితో ఉన్నారు, 2019లో వామపక్షాలతో వాళ్ళతో కలిసి నడిచారు, 2024 తిరిగి కూటమితో కలిసి నడిచి కేవలం 21 సీట్లతో పోటీ చేసి అంత పెద్ద ఎత్తున ప్రచారం చేసిన, అంత పెద్ద ఎత్తున మద్దతు తెలిపిన భారీ సామాజిక వర్గం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో వివిధ సామాజిక వర్గాల గణాంకాలు తీస్తే అత్యధికంగా ఉన్నటువంటి అగ్రవర్ణ క్యాస్టు ఏదైనా ఉంది అంటే అది కాపులు దాదాపు 26 నుంచి 27% ఓట్లు ఉన్నటువంటి సామాజిక వర్గం ఆంధ్రప్రదేశ్లో కాపులది. అటువంటి సామాజిక వర్గం పెద్ద ఎత్తున వెన్నంటివి నిలిచిన దాదాపు 90% కాపు సామాజిక వర్గం జనసేనకు సపోర్ట్ చేసినా సరే కూటమి పార్టీ కోసం రాజీ పడిపోయి కేవలం 21 సీట్లలోనే పోటీ చేసి విజయం సాధించింది జనసేన పార్టీ 2024 ఎన్నికల్లో. కానీ ఇక్కడ టీవీకే పార్టీ విజయ్ చేసిందేంటి? ఒంటరిగా తేల్చుకున్నారు, ఒంటరిగానే దిగుతానన్నారు, ఒంటరిగానే దిగారు. ఎన్డీఏ నుంచి ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా కాదన్నారు, నిర్ద్వందంగా తిరస్కరించారు.
పోటీ చేసి ఇవాళ 107 సీట్లకు పైగా ఆధిక్యంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా తమిళనాడులో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితి విజయ్‌కు స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఇక్కడ విజయ్ సక్సెస్, ఇక్కడ పవన్ కళ్యాణ్ సక్సెస్‌ను కంపేర్ చేస్తే పవన్ కళ్యాణ్ ఎంతసేపు కూటమితో కలిసి నడిచారు. కూటమితోనే తన జీవితం అనుకున్నారు. మరో 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబునే కోరుకుంటున్నారు ఇప్పటికీ. 2024లో 21 సీట్లలో పోటీ చేసి 21 సీట్లలో విజయం సాధించి 100% స్ట్రైక్ రేట్ సాధించామని చెబుతూనే మరోపక్క చంద్రబాబునే ఇంకా పదే చంద్రబాబు నాయకత్వాన్ని కోరుకుంటూ చంద్రబాబు నాయకత్వం కోసం త్యాగాలకు సిద్ధం అవ్వాలని చెప్పి కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. మరి ఎలా చూడాలి ఇద్దరి వైఖరిని? సినిమాల వరకు అయితే టీవీకే పార్టీ అధినేత విజయ్ సినిమాల్ని రీమేక్ చేసి ఇక్కడ సక్సెస్ సాధిస్తారు. మరి అదే టీవీకే పార్టీ అధినేత పొలిటికల్ జర్నీని మీరు ఎందుకు ఆదర్శంగా తీసుకోలేకపోతున్నారు? ఎందుకు ఇక్కడ ఒంటరిగా పోటీ చేయడానికి మీకు ధైర్యం సరిపోవడం లేదు? అంటే ఎంతసేపు మీ పొలిటికల్ గెయిన్ కోసం మరొక పార్టీ పొలిటికల్ గెయిన్ కోసమే మీ పార్టీ పనిచేస్తుందా అనే ప్రశ్నలు సందేహాలు అందుకే వినిపిస్తున్నాయి. అందుకే ఇక్కడ ఈ ఇద్దరిని కంపేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రానున్న రోజుల్లో టీవీకే పార్టీ విజయ్ వర్సెస్ పవన్ కళ్యాణ్ అని ఎవరైనా కంపేర్ చేస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ విజయ్ విషయంలో విజయ్తో పోలిస్తే చాలా వెనుకబడి ఉన్నారు. చాలా విషయాలు విజయ్ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేది పదే మరోసారి చెప్పాల్సిన అవసరం వస్తుంది.